బయటైతే ఫుల్ గాలి వస్తుందండి. ఇంట్లో అయితే ఫుల్ వేడైతే వస్తుంది. సో ఈవినింగ్ వ్లాగ్ అండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈవినింగ్ టైము స్నాక్స్ మా పాప అయితే డైలీ అడుగుతుందన్నమాట. సో ఆలుతో ఫ్రెంచ్ ఫ్రై చేయి మమ్మీ అని అడుగుతుంది. సో నేనైతే ఎప్పుడు చేయలేదండి, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. సో ఎట్లా వస్తుంది ఏంటో అనేది చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ట్రై చేస్తున్నానండి. కానీ పర్ఫెక్ట్గా అయితే వస్తుందా రాదా అనేది లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అయితే బాగుంటుంది బ్లాగ్. సో ఈవినింగ్ బ్లాగు అండ్ మంచి వాకింగ్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది వీడియో. సో మా పాప అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అయిపోతుందన్నమాట. సో మమ్మీ ఫ్రెంచ్ ఫ్రై చేస్తుంది ఇట్లా అని. సో డైలీ ఒక్కొక్క రెసిపీ అయితే అడుగుతుందండి ఇంట్లో ఉండి. సో అది చేయి మమ్మీ ఇది చేయి మమ్మీ అని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. సో ఆ ఫోన్లో ఏదో ఒకటి చూస్తుంది, అది చేయి మమ్మీ అని అడుగుతుంది. సో పిల్లలు ఈ సమ్మర్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అయితే చేసి అయితే పెట్టాలి. ఇదే ఫ్రెంచ్ ఫ్రై మనం బయట తీసుకుంటే మనకు 200 300 ఆ ప్రైస్లో ఉంటుంది. అలాగే అవి కూడా హెల్త్కి బాగుండవండి. సో అందుకే నేనైతే ఇంట్లో అయితే ట్రై చేస్తున్నాను. సో ఇలా మనం ఈ ఆలుని పొటాటోని అయితే ఇలా మనం పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి, సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. సో ఈ కట్ చేసుకున్న నేను మొత్తం 3 ఆలు అయితే తీసుకున్నాను. సో 3 ఆలు తీసుకొని పొట్టు తీసేసి మంచిగా ఇలా 3 ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి. సో కట్ చేసుకున్న ఈ ఆలునైతే మనము బాయిల్ చేసుకోవాలి. సో చాలా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చింది. సో మా పాప అయితే ఇప్పుడే తినడానికి రెడీ అయ్యేటట్టు అయితే ఉందండి. సో దానికైతే మనం మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసుకొని ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో కానీ మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫైనల్గా ఏం జరిగిందో కూడా చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నెలో అయితే ఇలా ఈ కట్ చేసుకున్న ఆలునైతే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ యాడ్ చేసుకున్న ఆలులో మనం కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని ఈజీగా ఉంటుంది ప్రాసెస్, చాలా ఈజీగా మంచిగా హోటల్ స్టైల్ లాగా వచ్చిందండి. కానీ ఒక మిస్టేక్ అయితే జరిగిపోయింది. ఆ మిస్టేక్ దాన్ని ఎలా కవర్ చేసి మళ్ళీ ఎలా పర్ఫెక్ట్గా చేశానో కూడా చూడండి. ఒక్కొక్కసారి ఇలా మిస్టేక్ జరిగినప్పుడు మనం కొంచెం చిన్న థింకింగ్తో మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి బాయిల్ అయితే నేను పెట్టేశాను. సో దీనికైతే ఒక 5-10 మినిట్స్ అయితే ఈ బాయిల్ అయితే అయిపోతుందండి. సో ఈవినింగ్ టైము మా పాప అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అయిపోతుందన్నమాట. సో ఆ గ్యాప్లో అయితే బట్టలు అయితే మడత పెడదామని, సో మా చిల్డ్రన్ బెడ్రూమ్ మేము అయితే అస్సలు యూజ్ చేయమండి. ఈ బట్టల కోసమే మా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. సో అసలు యూజ్ చేయం ఎక్కువ. మేము అన్నీ చిన్న ఈ బట్టలు అన్నీ బియ్యం సంచులు అవన్నీ దాంట్లోనే చేస్తామన్నమాట. అసలు ఆ బెడ్డే యూజ్ చేయము, ఆ రూమే యూజ్ చేయము. సో ఉంటే లోపల హాల్లో ఉంటాం, లేకపోతే మా బెడ్రూమ్లో ఉంటాం, కానీ ఆ రూమ్ అసలు యూజ్ చేయమండి. అండ్ ఈ బట్టలన్నీ 3-4 డేస్ నుంచి అలానే ఉన్నాయి. సో మడత పెడదామంటే ఏదో ఒకటి, ఈ బట్టలు మడత చేయాలంటేనే బద్ధకం అయితే ఎక్కువ వస్తుందండి. సో అన్ని పని చేసేస్తా కానీ బట్టలు మడత పెట్టడంలోనే కొంచెం నెగ్లెక్ట్గా అయితే ఉంటాను నేను. సో ఆ రూమ్ ఉందని ఆ రూమ్లోనే అన్నీ వేసేస్తామన్నమాట. సో అక్కడ నుంచే తీసుకొని మళ్ళీ అయితే యూజ్ చేసుకుంటాము క్లాతింగ్. సో ఇక్కడైతే బాయిల్ అవుతుంది. సో నేనైతే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను, అలాగే మిల్క్ అండి. సో ఎండకైతే అన్ని మిల్క్ పగిలిపోతున్నాయి అన్నమాట. సో నేను ఇక్కడ కష్టపడుతున్నానని మా చిట్టి తల్లి ఆమె బట్టలు ఆమె ఇక నేను చేసుకుంటా మమ్మీ, నా బట్టలు నాకు ఇచ్చే నేను మడత పెట్టుకుంటా అని అంటుంది. అందుకే ఆమె బట్టలు ఆమెకైతే ఇచ్చేస్తున్నా అన్నమాట. సో ఇన్ని బట్టలు ఉన్నాయి మా ఇద్దరికే. సో 3-4 డేస్ బట్టలండి ఇవన్నీ వచ్చేసి. సో ఇవన్నీ మడత పెట్టి మంచిగా కబోర్డ్లో అయితే సెట్ చేసుకోవాలి. సో మా పాప అయితే ఇంకా కాలేదా మమ్మీ ఫ్రెంచ్ ఫ్రై ఎప్పుడు అవుతుందని అడుగుతుంది. సో ఆమె కోసం ఇక అక్కడైతే బాయిల్ అవుతుంది పొటాటో అనేది. సో ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది. సో న్యూ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇస్తే మన వీడియోకు కొంచెమైనా కొందరికి రీచ్ అవుతుంది అండ్ రికమెండేషన్లో అయితే వెళ్తుందండి. సో ఇక్కడైతే మా పాప ఆమె బట్టలు ఆమె మంచిగా మడత అయితే వేసుకుంటుంది. సో నేను ఇక వంట రూమ్కి మళ్ళీ వెళ్ళి చూస్తే మంచిగా బాయిల్ అయిపోయిందండి, కానీ ఎక్కువగా బాయిల్ అయిపోయింది. అసలు అవి ఇలా టచ్ చేస్తే చాలు లోపల మొత్తం విరిగిపోతుందన్నమాట. సో అది చూసి మా పాప నువ్వు మొత్తం ఖరాబ్ చేసేసినావు మమ్మీ, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని అంటుంది. కానీ చాలా బాయిల్ అయిపోయింది, ఎక్కువగా అయిపోయింది. సో అందులో మనం ఏం యాడ్ చేసుకోవాలి ఏంటనేది కూడా
చెప్తానండి. కానీ చాలా బాయిల్ అయిపోయింది. కానీ మనం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు. మనం మంచిగా మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి అవి మంచిగా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయేది. కానీ ఇంకో ట్రిక్ అయితే నేను ఫాలో అయిపోయినానండి. సో ఇక్కడ వచ్చేసి నేను పిండి అయితే యాడ్ చేసుకుంటాను. ఏం పిండి అంటే అది కార్న్‌ఫ్లవర్ అండి. సో మన మొక్కజొన్న పిండి. సో మా గృహప్రవేశం అప్పుడు తెచ్చిన మొక్కజొన్న పిండి అట్లనే ఉండే. సో అప్పుడప్పుడు ఇలా ఏదో ఒకటి ఫ్రై చేసుకున్నప్పుడు ఆ పిండి అయితే యూజ్ చేసుకుంటాను నేను. సో అదైతే మొత్తం కలుపుకున్నా కానీ మొత్తం మెత్తగా అయిపోయింది ఆలు అనేది. సో ఈ మెత్తగా అయిపోయిన ఆలులో ఇంకా కొంచెం పిండి యాడ్ చేసుకొని నేను మొత్తం మంచిగా కొంచెం గట్టిగా వచ్చేటట్టు అయితే యాడ్ చేసుకున్నా. సో అది చూసి మా పాప అయితే ఏడుస్తూ అయితే వెళ్ళిపోయింది హాల్లో. కానీ నేనైతే వదలను కదా. సో మంచిగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రై మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఏం చేశానంటే దానికి ఆ ముద్ద మంచిగా మనం చపాతీ పిండిలాగా అయితే చేసుకొని నేను ఇలా రోటీ అయితే చేసుకున్నాను. రోటీ చేసుకొని మంచిగా కొంచెం మందంగానే ఉండేటట్టు రోటీ చేసుకొని మంచిగా అయితే కట్ చేసేసానండి. సో ఈ ప్రాసెస్లో కూడా చెయ్యొచ్చు మనం మెత్తగా అయితే. లేదు మెత్తగా కాకుండా మీడియంగా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకొని మనం డైరెక్ట్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఆ పైన ఇలా పిండి జల్లుకొని ఆ మెథడ్లో చేయొచ్చు, ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. కానీ ఫైనల్గా మాత్రం చాలా బాగా ఎట్లా వస్తుందో ఏంటో అని అనుకున్నా. కానీ చూసిన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మంచిగా అక్కడ. సో నేను ఇలా అన్నీ యాడ్ చేసుకుంటున్నా. మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. సో నూనె అయితే మంచిగా వేడి అవ్వాలండి. సో ఇక్కడ అయితే మంచిగా వేడి అవుతుంది. మా పాప అయితే మా వారికి చెప్పి ఏడుస్తుందన్నమాట. మొత్తం ఖరాబ్ చేసేసింది మమ్మీకి రాదు, మొత్తం ఖరాబ్ చేసింది మమ్మీ అంటూ వాళ్ళ డాడీకి అయితే చెప్తుంది. చెప్పి ఏడుస్తుంది. లేదు మమ్మీ నేను చేస్తున్నా, నువ్వు వెయిట్ చేయి, నీకు పర్ఫెక్ట్గా చేసి ఇస్తా అని ఆమె చెప్తున్నా కూడా ఏడుస్తూనే ఉంది లోపల హాల్లో అయితే. సో మంచిగా ఇది కూడా మంచిగా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలాంటి కూడా ఎక్స్పెరిమెంట్లు చేయడంలో మనమైతే తోపన్నమాట. సో ఏదైనా చేసుకుంటాము కానీ అది పాడైపోయినా సరే దాన్ని ఎక్స్పెరిమెంట్గా అయితే చేసామంటమాట. సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. సో దానికంటే ఈ ప్రాసెసే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మంచిగా ఇది ఫ్రై అవ్వాలి. సో మనకు గోల్డెన్ కలర్లో ఇలా గోల్డెన్ కలర్లో రావాలండి. సో అలా వచ్చినప్పుడు టేస్ట్ అయితే అదిరిపోయిందన్నమాట. సో ఆలుతో అయితే ఆలు చిప్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. సో సన్నగా కట్ చేసుకొని ఇలాగే లైట్గా బాయిల్ చేసుకొని, బాయిల్ చేయడం అవసరం లేదు చిప్స్కి, ఇలాగే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు హెల్దీ చిప్స్ అయితే ఉంటుంది. కానీ ఆ షాప్లో దొరికే చిప్స్ అయితే అస్సలు బాగుండవండి. సో బయట ఫుడ్ ఈ ఫ్రెంచ్ ఫ్రై ఇవన్నీ బయట తీసుకుంటే ఆ ఆయిల్ అసలు వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ అస్సలు బాగుండదన్నమాట. సో ఎప్పుడో స్టోర్ చేసుకున్న ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు. సో అలాంటి ఫుడ్ పిల్లలకైతే అస్సలు పెట్టకూడదండి. సో ఏదైనా సరే మనము ఇంట్లోనే ట్రై చేసి పిల్లల్ని పెట్టాలన్నమాట. సో హెల్త్కి చాలా మంచిది. సో అలాంటి బయట ఫుడ్ పెడితే పిల్లలకు మళ్ళీ హెల్త్ పాడైపోతుంది. అసలు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా అస్సలు తినొద్దు. సో ఫైనల్గా అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి. సో మా పాప చూసిన తర్వాతనే ఆమె హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయింది. సో వాళ్ళైతే బయట అయితే అరేంజ్ చేస్తుర్రు. మంచిగా చినుకులు వర్షం అయితే పడుతుందండి బయట. సో వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు తినడానికి. అలాగే మా వారైతే కాఫీ టైం అయితే అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ ఇది. సో ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. మా వారు ఇక ఈవినింగ్ అవ్వగానే ఆయనకు టీ కాఫీ అయితే ఖచ్చితంగా కావాల్సిందే. సో మొత్తం పని అయిపోయిన తర్వాత ఇక్కడ కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలండి. సో వర్క్ అయిన తర్వాత కిచెన్ రూమ్ పరిస్థితి ఇట్లా ఉంటుంది. సో మొత్తం ఇక చెత్త అయితే అయిపోయింది, క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ టీ కూడా కంప్లీట్ అయిపోయింది. మా పాప కోసం స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ వ్లాగ్ వాళ్ళకైతే ఇలా చిన్న హ్యాపీనెస్ మనం ఇంట్లోనే ట్రై చేసుకుని తినాలన్నమాట. సో రాకుండా కూడా ట్రై చేయాలండి. సో ట్రై చేస్తేనే ఏదైనా వస్తుంది. సో వాళ్ళైతే బయట మంచిగా కూర్చోడానికి అయితే చైర్ అయితే అరేంజ్ చేసేసారు. సో మా పాప అయితే ఎప్పుడు తిందామా అని వాళ్ళ డాడీ వాళ్ళిద్దరు అయితే కూర్చున్నారండి. సో టీ అయితే పెట్టేశాను. అలాగే మా పాపకైతే ఇక్కడ ఏదో మా వారికి అయితే బిస్కెట్ కావాలంట. సో మా పాప డిఫరెంట్గా పుష్పరాజ్ అంటూ తగ్గేదే లేదంటూ కూర్చుంటుంది. మమ్మీ త్వరగా రా తినేద్దాం అంటుంది ఇక్కడ. అండ్ ఫ్రెంచ్ ఫ్రై విత్ కాంబినేషన్ అయితే జామ్తో తింటుంది. ఆమె డిఫరెంట్గా జామ్ తెప్పించుకుంది వాళ్ళ డాడీతో.
జామ్తో అయితే తినేస్తుందన్నమాట. కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పర్ఫెక్ట్గా వచ్చింది. సో మా ఈ చిన్న హ్యాపీనెస్కి ఇలా ఈవినింగ్ టైం విత్ స్నాక్స్ అండ్ టీ అండ్ విత్ జామ్తో ఫ్రెంచ్ ఫ్రై అన్నమాట. సో ఆమె ఎక్కడో ఫోన్లో చూసిందంట, ఊకే ఫ్రెంచ్ ఫ్రై చేయి మమ్మీ అని అంటుంది. నెక్స్ట్ రెసిపీ ఏం చెప్తుందో ఏంటో అది కూడా ట్రై చేయాలన్నమాట. సో ఆమె కోసం డిఫరెంట్ ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తాను ఏంటనేది వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీకు నా వీడియోస్ అప్డేట్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇది ఈవినింగ్ టైము మా స్నాక్స్, చిన్న ఫ్యామిలీ, మా క్యూట్ హ్యాపీనెస్ అన్నమాట. సో మాకు ఈ హ్యాపీనెస్ ఇదే మా ప్రపంచము, మా పాపనే మా హ్యాపీనెస్, మా వారు. అలాగే మా వారు అయితే మంచిగా తింటుండు, సూపర్ వచ్చిందబ్బా అని అంటుండు. సో బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ ఇలా చేసుకొని అయితే తినేయాలి. తొందరగా తినండి. మనమైతే బయటికి వాకింగ్కి వెళ్దాం, తొందరగా తినమ్మా అని మా చిట్టి తల్లికి అయితే చెప్తున్నాడు అన్నమాట మా వారు. అండ్ టీ విత్ మా వారికి టీలో అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి తినడానికి అయితే ఉండాలండి. సో చిన్నపిల్లలాగానే చేస్తాడు. అండ్ ఇక్కడైతే మేము వాకింగ్కి అయితే వచ్చినాం బయట. సో ఆ చెట్టు నిండా మంచిగా ఎల్లో కలర్ ఫ్లవర్ అయితే ఉన్నాయి. సో అవి చూడగానే వాళ్ళ డాడీని అయితే అడుగుతుంది, మా డాడీ నాకు ఫ్లవర్ దింపి అని. సో బాగానే జంపు చేసి మా వారు బాగా కష్టపడి అయితే ఆ ఫ్లవర్ అయితే తెంపి మా పాపకి అయితే ఇచ్చేసాడండి. సో నాకేనా మా డాడీ మమ్మీకి కూడా ఇవ్వాలని, మమ్మీకి కూడా ఇవ్వు మమ్మీకి కూడా ఇవ్వు, మమ్మీకి కూడా నీకు ఇష్టమే కదా అని నాకు కూడా ఇచ్చిందన్నమాట. సో ఇది మా వాకింగ్ టైము ఈవినింగ్ బ్లాగు. వీడియో నచ్చితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.